ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ చిన్న చెరువు ప్రాంగణం గంజాయి బ్యాచ్లకు అడ్డాగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా కొందరు యువకులు చెరువు పరిసరాల్లో గుంపులుగా చేరి సిగరెట్లలో గంజాయి నింపుకొని సేవిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రామంతపూర్ చిన్న చెరువు ఒకప్పుడు ప్రశాంత వాతావరణానికి చిరునామాగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు గంజాయి బ్యాచ్లకు అడ్డాగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల గస్తీ సరిపోవడం లేదంటూ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగానే మత్తు పదార్థాలు వినియోగిస్తున్నారని, దీంతో వాకింగ్కు వచ్చే మహిళలు, వృద్ధులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. రాత్రి వేళల్లో గంజాయి బ్యాచ్ల మధ్య గొడవలు, పరస్పర దాడులు జరుగుతున్నాయని, దీంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువు కట్ట పైన చిన్న చిన్న పిల్లలు గంజాయి తాగుతుందని చెప్పేసి సోషల్ మీడియాలో రావడం జరిగింది. దానికి సంబంధించి వెరిఫికేషన్ కోసం చూద్దాం, ఈ ప్రాంతం ఎట్లా ఉంటుందని చూద్దామని వచ్చాం. దీనికి అసలైన కారణం ఏంటంటే, ఈ వాకింగ్ ట్రాక్ ట్రైల కోసం ఏర్పాటు చేయాలని చెప్పేసి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేశారు. కానీ దాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయకపోవడం ఒకటి. తర్వాత ఇలాంటి చెట్లు, పెద్ద పెద్ద చెట్లు మొలవడం వల్ల ఆ అవతలకి ఇవతలకి ప్రజల కనెక్ట్ లేకపోవడం వల్ల ఇక్కడ చిల్లర బ్యాచ్ వచ్చేసి సిగరెట్లు అనుకో, ఏదన్నా అనుకో, మత్తు పదార్థాలకు బానిసలైపోయి వాళ్ళ జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. అనేక రకాలుగా ప్రభుత్వాలు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, గంజాయిని ఎక్కడ కూడా దొరికితే ఎంతటి వారినైనా కూడా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పడం అనేది జరిగింది. కాకపోతే ఇక్కడ వచ్చి ఆ చిన్న చిన్న పిల్లలు గంజాయా లేకపోతే ఇంకేందో తెలియదు, కానీ సిగరెట్లు తీసుకొని వచ్చేసి తాగేసి వాళ్ళ జీవితాలను అనేది వ్యర్థం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. ప్రభుత్వాలు సీరియస్గా తీసుకొని పెట్రోలింగ్ చేసి వారిని కట్టడి చేయాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా మైనర్ బాలురులు సైతం సిగరెట్లలో గంజాయి కలిపి సేవిస్తోన్న దృశ్యాలు కనిపిస్తున్నాయని, ఇది సమాజానికి ప్రమాదకర సంకేతమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ పోలీసులు నిఘా వైఫల్యం, పెట్రోలింగ్ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. తరచూ గస్తీ నిర్వహిస్తే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని అంటున్నారు వారు. రామంతాపూర్ చిన్న చెరువు కట్ట మీద వాకింగ్ ట్రాక్ మీద వాకింగ్ చేయాలంటే మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ భయభ్రాంతులకు గురి అయ్యే పరిస్థితి ఏర్పడుతున్నది. ఈ చెరువు కట్ట మీద సిగరెట్ పీకలు, గంజాయి, తర్వాత బీరు సీసాలు, విస్కీ సీసాలు ఇవన్నీ చెరువులో పడేస్తున్నారు. చెరువు కట్ట కింద మొత్తం అవే ఉంటున్నాయి. వీటిని పెట్రోలింగ్ చేసే పోలీసులు కూడా పైన చూసి పోతున్నారు. పెట్రోలింగ్ వ్యవస్థ కూడా కొద్దిగా లోపటి వరకు వచ్చి ఒక 2 నిమిషాలు ఈ ట్రాక్ మీద నిలబడితే వాళ్ళకు కూడా కొద్దిగా భయం అనేది ఉంటుంది. అలాగే ఈడ చిన్న పిల్లలు సిగరెట్లు తాగుతున్నారు, అవి ఏ సిగరెట్లు అనేది కూడా తెలియని పరిస్థితిలో ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్కూల్స్ యాజమాన్యం గాని, పిల్లల తల్లిదండ్రులు గాని వాళ్ళ యొక్క బ్యాగులు, కంపాక్స్ బాక్సులు ప్రతిరోజు వాళ్ళను చెక్ చేయడం వల్ల వాళ్ళలో భయం ఏర్పడి అలాంటి అలవాట్లకు దూరంగా ఉంటారు. ఇది పేరెంట్స్ కూడా వాళ్ళ కనీస బాధ్యత, వాళ్ళ పిల్లల కొరకైనా వాళ్ళు చేయాలి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల స్నేహాలు, అలవాట్లు, బయట తిరిగే సమయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచిస్తున్నారు. పోలీసులు చిన్న చెరువు పరిసరాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పెట్రోలింగ్ పెంచడంతో పాటు మత్తు పదార్థాల వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. యువతను మత్తు బారి నుంచి కాపాడేందుకు ఇలాంటి ప్రదేశాల్లో సైతం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ గంజాయి దందాను అరికట్టేందుకు పోలీసులు, తల్లిదండ్రులు, సమాజం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఇక్కడ చెట్లు పెరగడం వల్ల రాత్రిపూట అసాంఘిక కార్యక్రమాలు, గంజాయి బ్యాచ్ బాగా అరుపులు, కేకలు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మేమేమైనా ఎవరినైనా అడిగితే మా మీదకే తిరిగి నిన్ను చంపేస్తా అది అని చెప్పి మా మీదకే రివర్స్ అవుతున్నారు. దీని మీద కొంచెం శ్రద్ధ పెట్టి మెయిన్గా ఈ చెట్లు నరకాల. ఫస్ట్ చెట్లు ఉండడం వల్ల చాటు ఉంటుంది. తెల్లవారులు ఇక్కడ అరుపులు, కేకలు, చుట్టుపక్కల వారందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. పోలీస్ వారికి విన్నపం ఏమంటే పైన కూడా వచ్చి పెట్రోలింగ్ చేయండి.